లోపు ఇక మనోడు అయితే పట్టగిన కట్టేసిండు. రైట్కి వెళ్తానేమో నల్గొండ. మనం వచ్చేసి ఇప్పుడైతే ఇప్పుడే యాడ్ లో అయిపోయిందని చెప్పేసి అయితే ఘాట్ రోడ్ అయితే స్టార్ట్ అయిపోయింది. గోవా దగ్గరికి అయితే ఎంటర్ అయిపోయింది. లెఫ్ట్ సైడ్ కనిపించేది మొత్తం బీచ్. వెల్కమ్ టు డైలీ ట్రక్ లాక్స్. మనం అయితే ఇప్పుడు నిలమనూరు దగ్గర అయితే ఉన్నాం అనమాట. బియ్యం అయితే లోడ్ చేసుకొని గోవాకి అయితే వెళ్తున్నాం అనమాట. ఎన్ని రోజుల నుంచో పోదాం అనుకున్నాం. ఈ రోజు కుదిరింది అనమాట. నిన్న లోడింగ్కి పంపించినాం. నిన్న లోడ్ కాలేదు, ఇలా మార్నింగ్ లోడ్ అయింది. ఇప్పుడే వచ్చినాం అనమాట. ఇది వచ్చేసి నిలమనూరు సిటీ. ఈ లెఫ్ట్ సైడ్ సందు కనిపించేది బస్ స్టాండ్కి వెళ్ళే దారి. ఈ బ్రిడ్జి వచ్చేసి సాగర్ లెఫ్ట్కి వెళ్ళాలన్నమాట. మనదాకా ఫుల్ వాటర్ ఉన్నాయి. ఇప్పుడైతే మొత్తం ఫ్లోటింగ్ అనేది తగ్గిపోయింది. మనం వచ్చే లోపు అయితే మనోడైతే పట్ట కట్టిండు. ఇంతకుముందు కలకత్తాలో దిగబడ్డప్పుడు అయితే ఈ మొత్తం లోపలికి పోయి ఉండే. నిన్న చిన్న పనులు కింద మొత్తం చేయించేసాను అనమాట. కింద మ్యాట్ పెట్టుకోవడానికి పట్టి చేయించినాం. ఇంతకుముందు ఏమో మనం లెఫ్ట్ సైడ్ యాంగ్లర్లు వేసేది. లెఫ్ట్ సైడ్ యాంగ్లర్ లేకుండా డైరెక్ట్ ఇంకా క్యాబిన్ వెనకాలనే పెట్టించేసినాం అనమాట. ఈ పట్ట లోపల ఇంకా మనకి ఎటు కదలవు అనమాట. అవి ఫిక్స్డ్ చేయించినాం. రైట్కి వెళ్తేనేమో నల్గొండ, స్ట్రైట్ వెళ్తేనేమో హైదరాబాద్. మనం లెఫ్ట్ సైడ్ ఇట్లా దేవరకొండ, పల్లకుర్తి, చారగొండ ఇట్లా వెళ్ళిపోతాం. దాటిన తర్వాత కూరగాయలు ఏమైనా తీసుకోవాలి ముందర పోయినాక. ఈ లెఫ్ట్ సైడ్ కనిపించేది చారగొండకి బైపాస్ కొత్తగా స్టార్ట్ చేశారనమాట. ఇంకా కంప్లీట్ కాలేదు, ఆల్మోస్ట్ అయిపోవడానికి అయితే వచ్చింది. లెఫ్ట్ సైడ్ వెళ్తేనేమో నగల్ కర్నూలు రోడ్డు. మనం చక్కగా జడ్చెల్ల హైవేకి అయితే వెళ్ళిపోతాం అనమాట. చక్కగా మహబూబ్నగర్ నుంచి వెళ్ళిపోతాం. వచ్చేసి ఇప్పుడైతే కలవకుర్తి అయితే దాటేసినాం. జడ్చెల్లకి ఇంకొక 20 కిలోమీటర్లు అవుతుంది అనమాట. నిన్న బండి అయితే వాషింగ్ చేయించినాం. అందుకోసం మనం అనేది అబ్బాయిలన్నీ క్లీన్ చేసింది. ఇంకా మనకి అన్లోడింగ్ పాయింట్ అయితే 2 అనమాట. ఇంకా లొకేషన్ అయితే రాలేదు. ఇప్పుడు 9 ఆయన పెడితే ఆ పార్టీ వాళ్ళకి ఫోన్ చేసి లొకేషన్లు తీసుకొని రేపు మధ్యాహ్నానికి చేరుకుంటాం. ఎందుకంటే ఈ రూట్ అంత మంచిగా ఉండదు, ఇంత గుంతలు ఉంటుంది. 2 రూట్లు ఉన్నాయంట. ఏ రూట్లో పోవాలని చెప్పేసి మనోడు నాకు చెప్తాను. మన వేరే బండి పోయి వచ్చిందంట. చూడండి, టోల్గేట్ అయితే జడ్చెర్లకి కలవకుర్తికి మధ్యలో ఉంటుంది. కాకపోతే జడ్చెర్లకు దగ్గరలో ఉంటుంది. ఈ రోడ్డు చాలా ఫ్రీగా ఉంటుంది. ఇప్పుడే యాడ్లో అయిపోయిందని చెప్పేసి అయితే మనం మహబూబ్నగర్ దాటిన తర్వాతకి ఒక బకెట్ తీసుకుందామని బంకులోకి వచ్చినాం. యాక్చువల్గా షోరూంలో తీసుకుందాం అనుకున్నా కానీ మర్చిపోయినా. మనకి యాడ్లో పోసుకుంటే 2 ట్రిప్పుల వరకు బాధలేదు. మొన్న 3 ట్రిప్పుల వరకు అయితే ఇంకా 2500 కిలోమీటర్లు తిరగచ్చు. 2500 నుంచి 3000 మధ్యలో. ఈ రైట్ సైడ్ కనపడేది మనకు వచ్చేసి థర్మల్ పవర్ ప్లాంట్ అనమాట. కర్ణాటకలో చాలా పెద్దది ఇది. మన తెలంగాణ సైడ్ దామర్చలలో ఎట్లుందో ఇదిగినా సేమ్ దాని లెక్కన అనమాట. ఈ లెఫ్ట్కి మళ్తేనేమో అదోని, కర్నూలు అటు వెళ్తుంది అనమాట. మనం రైట్కి తీసుకొని చక్కగా రాయచూరు బైపాస్ నుంచి వెళ్తాం. మనకు వచ్చేసి రోడ్డుకిన కొద్దిగా పెద్దగానే అయిందనమాట ఈ మధ్యనే. ఇప్పుడే వంట సామాన్లు దగ్గర తీసుకున్నాం. ముందుకు వెళ్ళి వండుకొని తిని బయలుదేరుతాం. మళ్ళీ మనం వచ్చేసి ఇప్పుడు హుబ్లీ బైపాస్ వెళ్తున్నాం అనమాట. మనకు 2 రూట్లు ఉన్నాయి. ఒకటి రామ్నగర్ నుంచి ఒకటి, కార్వార్ నుంచి ఒకటి. కాకపోతే మనం రామ్నగర్ నుంచి పోతున్నాం. ఒక 70 కిలోమీటర్లు తక్కువ వస్తుంది. కార్వార్ నుంచి పోతేనే ఘాటీ ఉండదు, ఇట్లా ఘాటీ ఉండదు. అందరూ కొద్దిగా దూరం ఉండదు కాబట్టి ఇట్లనే పోతాం. అట్లాగే మనం ఘాట్ రోడ్ అయితే స్టార్ట్ అయిపోయింది అనమాట. మనకు 80 కిలోమీటర్ల వరకు అయితే ఉంటుంది. ఇటువంటి లొకేషన్లు అయితే చాలా మంచిగా ఉన్నాయి. ఇక అడవిలో మంచి లొకేషన్లు ఉంటాయి. ఈ డబల్ రోడ్ ఇక ఒకటే రోడ్డు. ఎండకైతే ప్రశాంతంగా బండ్లు అయితే ఇక్కడ పెట్టుకోరు. చల్లగా ఉన్నాయి, మొత్తం చెట్లే. ప్లేస్ దొరికితే మింగిన కొద్దిసేపు ఆగుదామని చూస్తాం కానీ ప్లేస్ దొరకట్లేదు. టర్నింగ్లు మాత్రం చాలా పెద్దగానే ఉన్నాయి. మొత్తం డౌనే చూస్తురు ఎదురుగా. అది ఇటు మొత్తం తిరుగుడు రౌండ్గా. డాంబర్ రోడ్ అయితే ఇస్తారు అనమాట. ఉన్న రోడ్నే క్లీన్ చేస్తారు. ఒక పక్క వేసి ఇంకొక పక్క వేయాలి. మొత్తం డౌన్ అయిపోయేసరికల్లా బ్రేకులు కొట్టి డ్రమ్ములు బాగా పొగలు వెళ్ళిపోతున్నాయి. డ్రమ్ములు బాగా హీట్ అయిపోయినాయి. ముట్టుకుంటే అంటుంది. ఒక అర్ధగంట సేపు అట్లా ఆపుకొని బయలుదేరాం. ఇళ్ళ నుంచి వస్తుంది ఫ్రంట్. ఈ ఒక బండి బ్రేక్ కొడితే మొత్తం ఇంకా పొగలు అయితే ఘోరంగా వస్తున్నాయి. వేరే బండి మన ముందర నుంచి పోయింది లారీ. మనకి ఇంకా గోవా వచ్చేసి 150 కిలోమీటర్లు ఉందన్నమాట. ఈ టర్నింగ్ అయితే ఇంకా డేంజరస్గా ఉంది. ఇప్పటిదాకా అయితే ఆపుకున్నాం అనమాట. మధ్యాహ్నం నుంచి బాగా ఎండ ఉందని చెప్పేసి ఆపుకొని అయితే ఇప్పుడే బయలుదేరుతున్నాం. ఇంకా మనకు వచ్చేసి 111 కిలోమీటర్లు ఉంది అన్లోడింగ్ పాయింట్ లొకేషన్. అది ఇప్పుడు వెళ్ళిపోతాం. నైట్ 10:10 అవుతుంది. ఇక 10:11 మన మధ్యలో అయితే గోవా హైవేకి అయితే టచ్ అయినా అనమాట. ఘాట్ రోడ్లో నుంచి ఇప్పుడు మంచి రోడ్డు తగిలింది మనకి. ఈ నుంచి ఒకటే రోడ్డు సాఫ్గా ఉంటుంది. ఇక
హైవే గోవా దగ్గరికి అయితే ఎంటర్ అయిపోయినాం. ఇది వచ్చేసి టనల్, గోవా టనల్. ఏదైనా టనల్ ఉందా మనకు తెలియదు. మనం రావడం ఫస్ట్ టైం గోవాకి. ఈ రోడ్లన్నీ ఇంత ఘోరంగా ఉన్నాయి. ఇక్కడ మనకి ఏమన్నా ఒక 50 కిలోమీటర్ మాత్రమే హైవే టచ్ అయింది. మిగతాదంతా ఘాటి సెక్షన్. ఇక్కడికి వచ్చిందాక కనపడేదేమో సెకండ్ టనల్. లెఫ్ట్ సైడ్ కనిపించేది మొత్తం బీచ్ అన్నమాట. అది కాబట్టి మనకు నైట్ టైం అనేది కనపడట్లేదు. లైటింగ్ లేదు, బంద్ చేసింది మొత్తం. అది మంచిగా కనపడతాను క్లియర్. ఇది వచ్చేసి గోవా ఘాటి సెక్షన్ లాస్ట్ అనమాట. ఇది దాటిన తర్వాతకి మనకు ముందర వచ్చేది బార్డరు. ఆడ మామూలుగా బిల్లులు చెక్ చేయించుకొని ఆడ ఎట్లా ఉందో పరిస్థితి చూడాలన్నమాట. ఇది వచ్చేసి ఫస్ట్ పాయింట్ అన్లోడింగ్ దగ్గరికి వెళ్తున్నాం అనమాట. ఆయన లేబర్ అయితే ఫోన్ చేస్తే రైల్వే స్టేషన్ దగ్గర ఉన్నాడు. ఇప్పుడు మనం గోవా ఫస్ట్ పాయింట్ దగ్గర అవుతున్నాం అనమాట. నైట్ వీడియో తీద్దాం అనుకున్నాం కానీ బీచ్ పక్క నుంచి వచ్చినాం కానీ అంత క్లారిటీ అయితే కనపడట్లేదు అని చెప్పి తీయలేదు. మళ్ళీ అన్లోడ్ కానీ గిట్ట ఆడంగానే వెళ్తాం అనమాట. మనకి యాక్చువల్గా ఇచ్చింది 3 పాయింట్లే, కాకపోతే 4 పాయింట్లు దింపాల్సి వస్తుంది. ఒక పాయింట్ ఎక్స్ట్రా పడ్డది అనమాట. మధ్యాహ్నం వరకు దింపేసుకోవాలి. మధ్యాహ్నం సాయంత్రం వరకు ఖాళీ చేసుకొని మళ్ళీ సిటీ బయటకు వచ్చేసి మళ్ళీ బీచ్కి అడ్డు పోవడం చూసుకోవాలి. అసలు ఎట్లుందో పొజిషన్ ఏందని అన్ని తిరిగి రావాలి. పాయింట్ దగ్గర అయితే అన్లోడ్ అవుతుంది. రోడ్డు పక్కనే పెట్టాం అనమాట. ఇక మొత్తం ఈ సందులలో తిరగాల్సింది మనం. సందులు గొందులు పాయింట్ అయినా ఏమో వెనక్కి వేసారు, సెకండ్ పాయింట్ అయినా ముందుకు వేసారు. రోడ్ తీయగానే అందుకోసం మళ్ళీ బస్సాలని దింపుకొని కొన్ని అలతో తెప్పించి కొన్ని మేము వేసుకుంటున్నాం. ఇటు సైడ్ బియ్యం చూసారా ఇట్లా ఉంటాయి. ఈ ఫస్ట్ మడ్గాంలో అయితే 2 పాయింట్లు దింపేసినాం. ఇప్పుడు పోండాకి అయితే వేస్తున్నాం అనమాట. 3 పాయింట్లు లాస్ట్కు ఓల్డ్ గోవా. మనకి ఇంకా 10 కిలోమీటర్లు ఉంది. 3 పాయింట్లు అయితే అన్లోడ్ అయిపోయినాయి. 4వ పాయింట్ దగ్గరికి పోతున్నాం, ఓల్డ్ గోవా. సందులు చూస్తారు కదా, మనం హైవే నుంచి వెళ్ళిపోవాలి. మన ఈ సిటీ నుంచి పోవాలంటే నో ఎంట్రీ. డైరెక్ట్ హైవేకి వెళ్ళి అక్కడి నుంచి వెళ్ళిపోతాం. కరెక్ట్ 18 కిలోమీటర్లు ఉంది. ఇప్పుడే హైవే మీదకి అయితే వచ్చినాం అనమాట. మొత్తం ఘాట్ రోడ్డు, ఎండలు మామూలుగా లేదు, విపరీతమైన ఎండ. ఎటు చూసినా కొబ్బరి చెట్లే కనపడుతున్నాయి. చూడ ఇది వచ్చేసి లాస్ట్ పాయింట్ అన్లోడింగ్ అనమాట. ఈ బైక్ మీద వెళ్ళేదనే గుమస్తా అనమాట. ఈయనని పంపించారు మన దగ్గరికి. అక్కడ పెట్టుకోవడానికి జాగా ఉండదని చెప్పేస్తే మనం బైపాస్ మీదే పెట్టుకున్నాం. ఇప్పుడు ఆయన తీసుకొని వచ్చిన అనమాట లోపలికి. బాగుంది ఇక్కడ వెదర్. ఇది గోదాం, కొబ్బరి చెట్లు బాగున్నాయి ఇక్కడ అనమాట. మన అన్లోడింగ్ లాస్ట్ పాయింట్ ఇది. వేరే బండి దింపుతారు, అది బండి దింపినాక మన బండి. మంచిగా ఉంది లొకేషన్, పీస్ఫుల్గా. ఇది రోడ్డు ఇది అనమాట. కొత్తగా హెయిర్ కన్నా పెట్టించింది. ఇక్కడ సైడ్ లెఫ్ట్ సైడ్ ఉన్నది, ఇటు సైడ్ చేసాం అనమాట. హ్యాండ్ బ్రేక్ తీస్తేనేమో ఇది పని చేస్తుంది. ఇక్కడ ఉండదు అనమాట. మనుషులు పడుకున్నప్పుడు ఒకటే తలుగుతుందని చెప్పేసి నేను తీసేసి ఇక్కడ పెట్టించాను అనమాట. పైపు ఇట్లా ఆడ తొడిగేసిన. అక్కడైతే ఇక దానికి ఆడ హోల్ ఉందని చెప్పేసి అక్కడ పెట్టిన. ఇది లాస్ట్ పాయింట్ అయితే దిగుమతి అయిపోతుంది. ఇది లోపల గోదాంలో మోసుకొని పోతుంది అనమాట. ఇది మొత్తం గోదాం. ఆ బండ్లో నుంచి అయితే ఈ బండ్లకి అయితే క్రాసింగ్ చేస్తారు అనమాట. చిన్న టెంపో 100 బ్యాగులు ఉన్నాయి. ఇది మొత్తం అయిపోతుంది. ఎండకు మొత్తం పాట మొత్తం పైకి అన్నది. ఆల్రెడీ తట్టుకోలేము మన దాంట్లో. అయిపోయింది. ఈ వీడియో అయితే ఇంతతో కంప్లీట్ చేస్తున్నా. ప్లీజ్ లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్. లవ్ యూ ఆల్. థ్యాంక్ యూ ఫర్ సపోర్ట్.